మనం ఏదో అనుకుంటాం, బట్ ఆ ప్రకృతికి కూడా కనికరం లేదు. కాటేయాలి అనుకుంటే కసక్కమని కాటేస్తుంది, క్షణాల్లో చంపేస్తుంది. ఎందుకమ్మా ఇంత కోపమని ఆ కనికరం లేని ప్రకృతిని అడిగితే, లోకం నా చేతుల్లోని ఆయుధం, ఏ క్షణంలోనైనా ఎక్కడైనా ఎవరినైనా కాటేస్తాను, నా చేతిలోని ఆయుధం అనేలా ఉంటుంది. అలానే పాపం ఆ అమాయకులను బలి తీసుకుంది. హైదరాబాద్ ఎల్బీనగర్ మన్సూరాబాద్ సైట్ నెంబర్ 59లో వాణిజ్య నిర్మాణం కోసం సెల్లార్లో తవ్వకాలు చేస్తుండగా గోడకూలి 3 కూలీలు మృతి చెందారు. కాగా మరణించిన వారు ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సెల్లార్లో సుమారు 10 మంది కార్మికులు తవ్వకాలు చేపట్టగా మట్టి పెల్లలు కూలి ప్రమాదం జరిగినట్లుగా తెలిసింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికితీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించారు. మృతులు ఖమ్మం జిల్లా సీతారాంపురం తండావాసులుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ తీవ్రంగా స్పందించింది. సరైన జాగ్రత్తలు పాటించకుండా సెల్లార్ తవ్వకం ప్రారంభించడం వల్లే గోడ కూలినట్లు జీహెచ్ఎంసీ నిర్ధారించింది. ఈ ప్రమాదంలో 3 మరణించడం, 1 గాయపడ్డం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన జీహెచ్ఎంసీ భవన యజమానులైన కుసుమ రమేష్, కుసుమ విజయ్తో పాటు బిల్డర్ సిద్ధం సాయినాథ్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్ పోలీసులకు లేఖ రాశారు. అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడం, ప్రాణనష్టానికి కారణాలపై యజమానికి షోకాజ్ నోటీస్ జారీ చేయడంతో పాటు భవన నిర్మాణ అనుమతులు రద్దు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. ప్లాట్ నెంబర్ 36లో 2 సెల్లార్లు, 1 గ్రౌండ్ ఫ్లోర్, 4 పై అంతస్తులతో కూడిన భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్నారని, అయితే సెల్లార్ తవ్వకానికి సంబంధించి సైట్ వద్ద అవసరమైన భద్రతా జాగ్రత్త చర్యలు తీసుకోలేదని జీహెచ్ఎంసీ గుర్తించింది. ఇందుకు సంబంధించి నోటీస్ జారీ చేసినప్పటికీ పట్టించుకోలేదని, ఆ నిర్లక్ష్యం వల్ల 3 కార్మికులు ప్రాణాలు కోల్పోయారని జీహెచ్ఎంసీ తెలిపింది.